మహామంత్రి గారు వాళ్ళిద్దరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు. ఇదంతా మోసం. నీ తరపున ఎవరైనా సాక్షులున్నారా? మహామంత్రి గారు, నా వైపు మాట్లాడడానికి ఎవరు కూడా ప్రస్తుతం లేరు. నన్ను క్షమించండి. పొరపాటు జరిగింది. ఇక్కడ పొరపాటుకి క్షమాపణ కాదు, శిక్ష లభిస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇతడు భూమి సావుకారుకి సొంతం. ఇతడు దర్బార్ సమయాన్ని వృధా చేసినందుకు శిక్ష విధించబడుతుంది. లేదు మహోదయ, అలాంటి పని చేయకండి. అలా చేస్తే నేను మరణిస్తాను మహాశయ. నా కుటుంబం అంతా అనాథలైపోతారు. సైనికులారా, మహామాత్య, మహామాత్య, మిమ్మల్ని వేడుకుంటున్నాను. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా పూర్తిగా పరిశీలన చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవడం మంచిదవుతుంది. నాకు మంచి చెడు గురించి బాగా తెలుసు సేవకుడు తాతాచార్య. అలాగే ఇది కూడా తెలుసు, జాలిపడి ఇంట్లో పెట్టుకున్న శునకము స్వామిని చూసి అరిస్తే దానికి ఎటువంటి గతిని పట్టించాలి అని. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. గురుదేవుల పరిస్థితి ఇలా ఎందుకు మారిపోయింది? ఆయన శిష్యులు తనీమని మహామంత్రి, నాకు న్యాయం జరిపించండి. ఆగండి.